సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధించినా దేశం చూపు మొత్తం ఇద్దరు నేతలపైనే పడింది. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలే కేంద్రంలో కింగ్ మేకర్ కానున్నారు. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా నిలిచిన టీడీపీ, జేడీయూలు కేంద్రంలో చక్రం తిప్పనున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలకు చెందిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కేంద్రంలో తమదైన ముద్ర వేయనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున టీడీపీ, జేడీయూలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి రెండు రాష్ట్రాలకు మేలు చేయనుంది. ఎన్డీఏకు మద్దతిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని చెప్పారు. టీడీపీ చరిత్రలో ప్రజలు అతిపెద్ద విజయాన్ని అందించారని చెప్పారు. తాము పాలకులం కాదు, సేవకులం అన్న చంద్రబాబు ఏపీకి చేయాల్సింది చాలా ఉందన్నారు. అందుకే ఎన్డీఏలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మరోవైపు బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకే విమానంలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ చివరి క్షణంలో ఎన్డీఏ కూటమిలో జంప్ అయ్యారు. ఈసారి ఆయన ఎటువైపు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. గతంలోనే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జేడీయూ కొన్ని కారణాలతో బయటకొచ్చేశారు. అయితే ఈ ఎన్నికలకు ముందు మరోసారి కలిసి పోటీ చేశారు. పరస్పర సహకారంతో సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో టీడీపీ, జేడీయూ లాభపడ్డాయి. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా టీడీపీ, జేడీయూ ఏర్పడ్డాయి. 16 సీట్లతో టీడీపీ, 12 సీట్లతో జేడీయూ సీట్లు గెలిచాయి. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు ఖచ్చితంగా అవసరం. దీంతో రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. వాజ్పేయి హయాంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అప్పటి ఉమ్మడి ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఎన్డీఏలో కీలకంగా వ్యవహరిస్తే పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రాజకీయ పరిస్థితులు ఆయనకు ఉపయోగపడే అవకాశం ఉంది. 1999లో వాజ్పేయి హయాంలో టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలేదు. 2014లో మాత్రం పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు మంత్రివర్గంలో చేరారు. ప్రత్యేక హోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకొచ్చారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకుని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంతో పాటు కొత్త వాటిని రాష్ట్రానికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.